Hi, good morning everyone. I am Lakshmi. Welcome to online classes from Padmavati Junior College, Narsinpeta. Today I am discussing about the topic haloalkanes, haloarenes part 2. అంటే ఇక్కడ మనకి haloalkanes, haloarenes యొక్క haloalkanes and haloarenes లో పార్ట్ 2 అంటే ఇక్కడ మనం ఏంటంటే ఆల్రెడీ మన ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పాము. అంటే మనకి హ్యాలో ఆల్కేన్ యొక్క డెఫినేషన్ ఏంటి, హ్యాలో ఏరిన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, నెక్స్ట్ వాటి యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, నెక్స్ట్ వాటిలో ఉన్నటువంటి అంటే క్లాసిఫికేషన్లో వచ్చిన తర్వాత వాటి యొక్క నామన్క్లేచర్ ఎలాగ ఉంటుంది అంటే జనరల్ నేమ్స్, ఐయుపిఎస్ నేమ్స్ కూడా వీటిలో చెప్పాము. అయితే వీటితో పాటు ఇక్కడ మనకి హ్యాలో ఆల్కేన్లు, హ్యాలో ఎరీన్లోకి వచ్చేసరికి మరి వీటి యొక్క ప్రిపరేషన్ తీసుకున్నట్లయితే అయితే ఈ ప్రిపరేషన్ కంటే ముందు అంటే తయారు చేయటం అంటాము. ఈ ప్రిపరేషన్ కంటే ముందు ఇక్కడ హ్యాలో ఆల్కేన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ఫర్ ఎగ్జాంపుల్ CH3X అంటే దీన్ని ఎలా రాయొచ్చు కదా, CH3X. మరి CH3X తీసుకునేటప్పుడు ఇక్కడ CX బాండ్ ఉంది. ఆ CX బాండ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి హ్యాలోజన్ ఎలిమెంటు, కార్బన్ ఎలిమెంటు. మరి ఇక్కడ బాండ్ నేచర్ అంటే నేచర్ ఆఫ్ ది బాండ్ విత్ CX బాండ్ అంటే CX బాండ్ నేచర్ ఎలాగ ఉంటుందంటే ఇక్కడ హ్యాలోజన్ ఎలిమెంట్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటం, ఇక్కడ కార్బన్ అనేది ఎలక్ట్రోపాజిటివ్. కాబట్టి ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది. అప్పుడు హ్యాలోజన్ ఎలిమెంట్ పైన పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, కార్బన్ పైన పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనమాట వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ హ్యాలోజన్ ఎలిమెంట్స్ ఇక్కడ హ్యాలోజన్స్ ఏంటి, ఫ్లోరిన్ అంటే CF, CCl, CBr, CI అంటే కార్బన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ తీసుకున్నట్లయితే వీటి యొక్క బాండ్ స్ట్రెంగ్త్ అనేది అప్ టు బాటమ్ అంటే పైనుండి కిందకు వచ్చేసరికి వీటి యొక్క బాండ్ స్ట్రెంగ్త్ అనమాట ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే CF కంటే CIకి అంటే కార్బన్కి అయోడిన్కి ఉన్నటువంటి బాండ్ స్ట్రెంగ్త్ అనమాట ఇంక్రీజ్ అవుతుంది. ఇది బాండ్ నేచర్ అనమాట. అంటే దీనిలో ఉన్నటువంటి CX బాండ్ నేచర్. అయితే మనం ఇందులోకి వచ్చేసరికి ప్రిపరేషన్ తీసుకున్నాం. ప్రిపరేషన్లోకి వచ్చేసరికి అంటే తయారు చేయటం అంటే ఈ హ్యాలో ఆల్కేన్స్ కానీ హ్యాలో ఎరీన్స్ కానీ ఏ విధంగా తయారు చేస్తామనేది మనం ఇక్కడ తెలుసుకుంటే ఫస్ట్ ఏంటంటే ఫ్రమ్ ఆల్కహాల్స్ అంటే ఆల్కహాల్స్ నుండి తయారు చేయటం. అంటే ఆల్కహాల్స్ నుండి వీటిని ఎలా తయారు చేస్తామంటే ఇక్కడ ఆల్కహాల్ ఫర్ ఎగ్జాంపుల్ ROH ఆల్కహాల్ తీసుకున్నాము, దీనికి HCl వేసాము. HCl ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ క్లోరైడ్ ZnCl2 రియాక్షన్ చేసేటప్పుడు ఏమొస్తుంది RCl ప్లస్ ఇక్కడ Cl వస్తుంది, HOH అనమాట, H2O రిమూవ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది ఆల్కైల్ క్లోరైడ్ అంటే ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్, ఇక్కడ క్లోరిన్ పెడితే Cl, X పెడితే HX అంటే ఇక్కడ మనకి HX పెడితే RX ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి అనమాట. అంటే ఆల్కహాల్స్ ఆన్ రియాక్టింగ్ విత్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ క్లోరైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ క్లోరైడ్ ఆర్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఇంకొకలా కూడా చేయొచ్చు. ఆల్కహాల్ తీసుకొని సోడియం బ్రోమైడ్ NaBr నెక్స్ట్ H2SO4తో రియాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఆల్కైల్ బ్రోమైడ్ ఫామ్ అవుతుంది RBr. నెక్స్ట్ సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ NaHSO4 ఫామ్ అవుతూ H2O రిమూవ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఆల్కైల్ బ్రోమైడ్ అనమాట ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ ఆల్కహాల్స్ ఇంకా ఆల్కహాల్స్ తీసుకొని PX3 ఫాస్ఫరస్ ట్రైహాలైడ్తో కూడా రియాక్షన్ చేయొచ్చు. ఫాస్ఫరస్ ట్రైహాలైడ్తో రియాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ కూడా మనకి 3 మోల్స్ తీసుకున్నట్లయితే ఆల్కైల్ హ్యాలైడ్స్ 3 మోల్స్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతూ H3PO3 ఫామ్ అవుతుందన్నమాట. అంటే H3PO3 రిమూవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ ఆల్కహాల్స్ తీసుకొని మనము PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్తో రియాక్షన్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది RCl ఆల్కైల్ క్లోరైడ్, నెక్స్ట్ POCl3 ఫాస్ఫనైల్ ట్రైక్లోరైడ్ అంటాము, నెక్స్ట్ HCl బయటికి రిమూవ్ అవుతుంది. ఈ విధంగా మనం చేయొచ్చు. ఇంకా ఆల్కహాల్ తీసుకొని
SOCl థయోనైల్ క్లోరైడ్తో కూడా రియాక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ రెడ్ ఫాస్ఫరస్ ఆల్కహాల్ తీసుకొని రెడ్ ఫాస్ఫరస్ ఎర్ర భాస్వరం అంటాం. రెడ్ ఫాస్ఫరస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హ్యాలోజన్స్ అంటే ఇక్కడ X2 అంటే మనము రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో హ్యాలోజన్తో రియాక్షన్ జరిపించేటప్పుడు కూడా డైరెక్ట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనమాట ఫామ్ అవుతాయి. ఇంకా రాయొచ్చు ఆల్కహాల్స్ తీసుకొని మనం SOCl2తో రియాక్షన్ చేసేటప్పుడు RCl ఆల్కైల్ హ్యాలైడ్ ఫామ్ అవుతూ SO2 బయటికి రిమూవ్ అవుతుంది. దాంతోపాటుగా మనకి HCl కూడా బయటికి పోతుంది అన్నమాట. ఇవి మనకి ప్రిపరేషన్స్ అనమాట. అంటే ఇక్కడ హ్యాలో ఆల్కైల్ హ్యాలో ఎరీన్లోకి వచ్చేసరికి ప్రిపరేషన్ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఫ్రమ్ ఆల్కహాల్స్ అంటే ఆల్కహాల్స్ నుండి ప్రిపేర్ చేస్తాం. ఆల్కహాల్స్ నుండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఆల్కహాల్ తీసుకున్నాము, HClతో రియాక్షన్ జరిపేటప్పుడు RCl ఫామ్ అయింది అంటే ఆల్కైల్ హ్యాలైడ్. అంటే ఇక్కడ అన్నీ కూడా ఆల్కైల్ హ్యాలైడ్స్ అన్నిటి దగ్గర కూడా ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే మనం తీసుకున్నటువంటి కరస్పాండింగ్ హ్యాలైడ్ క్లోరిన్ ఇక్కడ క్లోరిన్ ఎలిమెంట్ తీసుకుంటే క్లోరైడ్, బ్రోమిన్ తీసుకుంటే బ్రోమైడ్, ఇక్కడ హ్యాలైడ్ తీసుకుంటే హ్యాలైడ్ అనమాట. ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఆల్కహాల్స్ నుండి తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఆల్కహాల్స్ నుండి కాకుండా నెక్స్ట్ వీటిలోకి వచ్చేసరికి మనకి ఫ్రీ రాడికల్ హ్యాలోజినేషన్ రియాక్షన్ ద్వారా కూడా మనం తయారు చేయొచ్చు. ఫ్రీ రాడికల్ హ్యాలోజినేషన్ అంటే స్వేచ్ఛా ప్రాతిపదిక హ్యాలోజినీకరణం అంటాం. ఫ్రీ రాడికల్ హ్యాలోజినేషన్ ఫ్రమ్ ఫ్రీ రాడికల్ హ్యాలోజినేషన్ రియాక్షన్. ఇక్కడ ఫ్రీ రాడికల్ హ్యాలోజినేషన్ రియాక్షన్ అంటే ఇక్కడ మనకి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యూవీ లైట్ అంటే అతినేల లోహిత కిరణాలు అంటాం. అంటే యూవీ కాంతి సమక్షంలో జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి దీనిలోకి వచ్చేసరికి ఇక్కడ ఏంటి సపోజ్ N-బ్యూటేన్ అంటే CH3 CH2 CH2 CH3 తీసుకున్నాం. దీని పేరు ఏంటంటే N-బ్యూటేన్ నార్మల్ బ్యూటేన్ అంటాం. N-బ్యూటేన్ ఈ N-బ్యూటేన్ తీసుకొని దీనికి హ్యాలోజన్ లేకపోతే క్లోరిన్ తీసుకొని యూవీ లైట్ అంటే యూవీ కాంతి సమక్షంలో చర్య జరిపేటప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్ ఎలిమెంట్ అనమాట ఫస్ట్ కార్బన్కైనా సెకండ్ కార్బన్కైనా రెండింటి దగ్గర మనకి అటాక్ అవ్వచ్చు. అప్పుడు ఏమొస్తుంది ఫస్ట్ CH3 CH2 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 Cl మోనోక్లోరో బ్యూటేన్ వస్తుంది. నెక్స్ట్ మోనో అనకుండా లేకపోతే 1-క్లోరో బ్యూటేన్ అనొచ్చు. నెక్స్ట్ 2-క్లోరో కూడా రాయొచ్చు. CH3 CH2 CHCl CH3 2-క్లోరో బ్యూటేన్ కూడా ఫామ్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి క్లోరిన్ ఎలిమెంట్ అనమాట ఫస్ట్ కార్బన్ దగ్గరనే అటాక్ అవ్వచ్చు, సెకండ్ కార్బన్ దగ్గరనే అటాక్ అవ్వచ్చు. ఫస్ట్ కార్బన్ దగ్గర అయితే దీన్ని 1-క్లోరో బ్యూటేన్ ఫామ్ అవుతుంది, సెకండ్ కార్బన్ దగ్గర అయితే 2-క్లోరో బ్యూటేన్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ క్లోరిన్ అనమాట యూవీ లైట్ సమక్షంలోకి వచ్చేసరికి ఇది హోమోలైటిక్ లీవేజ్ జరుగుతుంది. సంవిచ్ఛితి జరగడం వల్ల మనకు ఉన్నటువంటి క్లోరిన్ అనమాట అటాక్ అవ్వడం వల్ల ఇక్కడ కరస్పాండింగ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనమాట ఫామ్ అయ్యాయి అనమాట. ఇది ఒక రకమైనటువంటి ప్రిపరేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. థర్డ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల ద్వారా కూడా మనం చేయొచ్చు. అంటే ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ లాస్ అంటే ఎలక్ట్రాన్ తక్కువగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పూర్ సెంటర్ అంటాం. ఎలక్ట్రాన్ తక్కువగా ఉన్నటువంటి కారకాన్ని ఎలక్ట్రోఫైల్ అంటాము. మరి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటంటే ప్రీవియస్ క్లాసులో తర్వాత అయినా నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది, వాటిలో ఆల్కైల్ హ్యాలైడ్స్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ టోలిన్ తీసుకోండి. టోలిన్ అంటే మెథైల్ బెంజిన్ టోలిన్ అంటాం కదా, టోలిన్ తీసుకొని దీనికి మనం హ్యాలోజన్తో అంటే X2 హ్యాలోజన్తో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఐరన్ ఆర్ ఐరన్ క్లోరైడ్ అంటే FeCl3 ఫెరిక్ క్లోరైడ్ సమక్షంలో చర్య జరిపేటప్పుడు మనకేమొస్తాయి అంటే ఇక్కడ 2 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ది ఏంటంటే ఆర్థో హ్యాలో టోలిన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే పారా హ్యాలో టోలిన్ ఫామ్ అవుతుంది. మనకి ఇక్కడ ఆర్థో ఓ హ్యాలో టోలిన్ అంటాం. ఓ హ్యాలో టోలిన్ ఇది పి హ్యాలో టోలిన్ ఫామ్ అవుతుంది అనమాట. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే మనకి టోలిన్ తీసుకొని
హ్యాలోజన్తో రియాక్షన్ చేసేటప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫెర్రిక్ క్లోరైడ్ టు ఫార్మ్ ఆర్థోహాలోటోలిన్ అండ్ పారాహాలోటోలిన్. అంటే ఇక్కడ మనకి కరస్పాండ్ ఇక్కడ ఇవి కూడా మనకి ఎరైల్ హ్యాలైడ్స్ అనమాట, ఎరైల్ హ్యాలైడ్ ప్రొడక్ట్స్ అనమాట ఫామ్ అయింది. ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రిపరేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శాండ్ మేయర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే శాండ్ మేయర్ రియాక్షన్ ఆర్ ఫోర్త్ వన్ వచ్చేసరికి శాండ్ మేయర్. శాండ్ మేయర్ రియాక్షన్, శాండ్ మేయర్ రియాక్షన్ ఆర్ దీన్ని ఫార్మేషన్ ఆఫ్ ఎరైల్ డయోజోనియం సాల్ట్స్. దీన్ని ఏమనొచ్చు అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎరైల్ డయోజోనియం సాల్ట్స్ అంటాము. మరి ఎరైల్ డయోజోనియం సాల్ట్స్ని ఎలా ఫామ్ చేస్తాము అనేది మనకి శాండ్ మేయర్ రియాక్షన్ ద్వారా చూపించవచ్చు అనమాట. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి రియాక్షన్. మనకి క్వశ్చన్ ఇక్కడ మనకి దీని నుండి మనకు అడగొచ్చు అనమాట. ఈ శాండ్ మేయర్ రియాక్షన్కి వచ్చేసరికి మనము యారోమాటిక్ ఎమీన్స్ తీసుకుంటాం, అంటే ఎనిలీన్ తీసుకుంటాం, NH2 ఎనిలీన్ తీసుకొని సోడియం నైట్రేట్ NaNO2 సోడియం నైట్రేటు నెక్స్ట్ HNO3 నైట్రిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపించాలి. ఎంతంటే ఇక్కడ మనకి 273 to 278 కెల్విన్స్ ఆర్ 0 to 5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసేటప్పుడు ఎరైల్ డయోజోనియం సాల్ట్స్ అంటే ఎలాగొస్తుంది, బెంజిన్ మీద N2+X- ఎరైల్ డయోజోనియం హ్యాలైడ్ అంటాం. మరి ఎరైల్ డయోజోనియం సాల్ట్ తీసుకొని దీనికి మనం క్యూప్రస్ హ్యాలైడ్ అంటాం. క్యూప్రస్ హ్యాలైడ్ Cu2X ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యూప్రస్ హ్యాలైడ్ ఇక్కడ N2 రిమూవ్ అయిపోతుంది, N2 గ్యాస్ రిమూవ్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి మనకి హ్యాలోజన్ డైరెక్ట్గా అటాక్ అవుతుంది. కాబట్టి ఏమొస్తుంది, హ్యాలో బెంజీన్ ఫామ్ అవుతుంది, హ్యాలో బెంజీన్ ఫామ్ అవుతుంది. లేకపోతే డైరెక్ట్గా ఈ హ్యాలైడ్స్ని మనం పొటాషియం అయోడైడ్లో డిజాల్వ్ చేసినప్పుడు ఐడో బెంజీన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ అయోడిన్ వస్తుంది, ఐడో బెంజీన్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ శాండ్ మేయర్ రియాక్షన్ అంటే ఇక్కడ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఎరైల్ డయోజోనియం సాల్ట్స్ అని అనొచ్చు దీన్ని. అంటే ఎరైల్ డయోజోనియం లవణాలు తయారు చేయటం అంటాము, దీన్నే శాండ్ మేయర్ చర్య అంటాము. ఇక్కడ ఏంటి, ఎనిలీన్ ఆన్ రియాక్టింగ్ విత్ sodium nitrate and HNO3 in the presence of 0 to 5 degrees centigrade or 273 to 278 Kelvin temperature to form aryl diazonium halide salts and another reacting with cuprous halide to form halobenzene. This reaction is known as Sandmeyer reaction antam. అంటే ఏంటి, ఎనిలీన్ లేదా ఎమీన్ యారోమాటిక్ ఎమీన్కు సోడియం నైట్రేట్ HNO3 సమక్షంలో 273 నుండి 278 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు ఎరైల్ డయోజోనియం సాల్ట్స్ అనేవి ఏర్పడతాయి. అయితే ఇక్కడ మనకి Cu2X2 సమక్షంలో చేంజ్ అయినప్పుడు దానిలో ఏమొస్తుందంటే హ్యాలోబెంజిన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని అదే ఈ ఎరైల్ డయోజోనియం హ్యాలైడ్ని డైరెక్ట్గా పొటాషియం అయోడైడ్లో డిజాల్వ్ చేసేటప్పుడు ఐడోబెంజిన్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇవన్నీ హ్యాలో ఎరిన్స్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ అనమాట. ఇది ఒక రకమైనటువంటి ప్రిపరేషన్. అంతేకాకుండా ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఆల్కీన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎడిషన్ ఆఫ్ ఆల్కీన్స్. ఎడిషన్ ఆఫ్ ఆల్కీన్స్ అంటే ఆల్కీన్ల సంకలన చర్యలు. అయితే ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఆల్కీన్స్లో మళ్ళీ రెండు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ హెచ్ఎక్స్ అంటే హైడ్రోజన్ హ్యాలైడ్తో ఎడిషన్ చేయడం. అంటే ఇక్కడ మనకి ఎడిషన్ అంటే ఏంటి, సంకలనం. అయితే హెచ్ఎక్స్ని ఎలా సంకలనం చేస్తాం. అయితే ఇక్కడ మనము ఆల్కిన్స్ ఏం తీసుకోవాలంటే ఆల్కిన్స్ అంటే ఇక్కడ మనం ఎలా రాయొచ్చు, CH2 డబుల్ బాండ్ CH2. ఇది సిమెట్రికల్ ఆల్కిన్. దిస్ ఈజ్ సిమెట్రికల్ ఆల్కిన్. సౌస్టవ్ ఆల్కిన్ తీసుకున్నాము, హెచ్ఎక్స్ వేసాం. హెచ్ఎక్స్ వేస్తే ఏమొస్తాయి, ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇక్కడ హెచ్ఎక్స్లో ఒకవైపు హెచ్ ఒకవైపు ఎక్స్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, CH3 CH2X ఎథైల్ హ్యాలైడ్. ఎథిలీన్ తీసుకున్నాం కదా, ఎథైల్ హ్యాలైడ్. అదే ఎసిమెట్రికల్ ఆల్కీన్స్ తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ మార్కోనికాఫ్ రూల్ ఫాలో అవుతూ మార్కోనికాఫ్ రూల్ ప్రకారం హై ప్రోడక్ట్ అనమాట మనకి ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH డబుల్ బాండ్ CH2 ఎసిమెట్రికల్ ఆల్కిన్ తీసుకున్నాము, హెచ్ఎక్స్ వేసాం, హైడ్రోజన్ హ్యాలైడ్ వేసేటప్పుడు మనకి ఇక్కడ హై ప్రోడక్ట్ ఏమొస్తుందంటే CH3 CH3X. మనకి ఇక్కడ 2 హ్యాలో ప్రోపీన్ అనేది మోర్ ఈల్డ్ అనమాట. అదే 1 హ్యాలో వస్తే తక్కువ అనమాట, అంటే లో ఈల్డ్ అనమాట.
వెరీ లో కాంపౌండ్ అనమాట ఫామ్ అవుతుంది అనమాట అకార్డింగ్ టు మార్కోనికోఫ్ రూల్. అంటే మనకి ఇక్కడ సిమెట్రికల్ ఆల్కీన్స్ తీసుకునేటప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్స్ వచ్చాయి, ఎసిమెట్రికల్ ఆల్కీన్స్ తీసుకునేటప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఎసిమెట్రికల్ ఆల్కీన్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి మార్కోనికోఫ్ రూల్ని ఫాలో అవుతాయి అన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి ఎడిషన్ రియాక్షన్. అంటే మనకి ఆల్కైల్ హ్యాలైడ్ ఫార్మేషన్కి ఇది ఒక రకమైనటువంటి రియాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ X2. ఎడిషన్ ఆఫ్ X2 అంటే ఇక్కడ హ్యాలోజన్ ఎడిషన్ చేయడం. ఇక్కడ ఆల్కీన్స్ తీసుకొని CH2 డబుల్ బాండ్ CH2 తీసుకొని X2 ఆర్ Br2Cl2 సో ఏదైనా తీసుకోవచ్చు. తీసుకుంటే ఇక్కడ ఏమొస్తాయి, విసినాల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ ఆ టెట్రాక్లోరోమీథేన్ సమక్షంలో చర్య జరిపినప్పుడు ఇక్కడ ఏమొస్తాయి అంటే విసినాల్ CH2 ఉండి డైహ్యాలో అంటే విసినాల్ డైహ్యాలైడ్స్. ఆల్రెడీ ఎంత ముందు టాపిక్లో చెప్పాము, విసినాలు జెమ్ డైహ్యాలైడ్స్. జెమ్ డైహ్యాలైడ్స్ అంటే రెండు ఒకేలాంటి హ్యాలోజన్ ఎలిమెంట్స్ ఒకే కార్బన్కి ఉంటే జెమ్ డైహ్యాలైడ్స్ అంటామని చెప్పాము. అదే రెండు ఒకేలాంటి హ్యాలోజన్ ఎలిమెంట్స్ అనేవి యాడిసెంట్ కార్బన్ అంటే పక్కపక్క కార్బన్ దగ్గర ఉంటే వాటిని ఏమంటామంటే విసినల్ డైహ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఆల్కీన్స్లోకి వచ్చేసరికి మనకి 2 టైప్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి. ఫస్ట్ది ఏంటంటే ఆల్కీన్స్. అంటే ఇక్కడ ఆల్కీన్స్ అంటే ఎడిషన్ ఆఫ్ HX తీసుకున్నాము, ఎడిషన్ ఆఫ్ X2 తీసుకున్నాము. ఎడిషన్ ఆఫ్ HXలోకి వచ్చేసరికి ఏంటంటే ఇన్ సిమెట్రికల్ ఆల్కీన్ ఆన్ రియాక్టింగ్ విత్ HX టు ఫార్మ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఎసిమెట్రికల్ ఆల్కీన్స్ ఆన్ రియాక్టింగ్ విత్ HX టు ఫార్మ్ మోర్ ఈల్డ్ ఆఫ్ ది కాంపౌండ్ 2 ప్రోపేన్. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే ఎసిమెట్రికల్ ఆల్కీన్ తీసుకునేటప్పుడు మస్ట్గా ఏంటంటే మార్కోనికోఫ్ రూల్ని ఫాలో అవుతూ ప్రోడక్ట్ అనమాట ఫామ్ అవుతుంది అనమాట. అది ఎడిషన్ ఆఫ్ X2 తీసుకునేటప్పుడు ఆల్కీన్స్ ఆన్ రియాక్టింగ్ విత్ X2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CCl4 టు ఫార్మ్ డైహ్యాలో అనొచ్చు, డైహ్యాలో ఈథేన్ అనొచ్చు, లేదా విసినల్ డైహ్యాలైడ్స్ అనమాట ఫామ్ అవుతాయి. ఇది మనకి ఎడిషన్ రియాక్షన్లోకి వచ్చినటువంటి ఒక అది. అయితే ఇందులోకి వచ్చేసరికి మనకి ఎడిషన్ రియాక్షన్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనకి మెయిన్గా ఉన్నటువంటి రియాక్షన్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఆల్రెడీ చెప్పాము ఆల్కీన్స్లో 5 ప్రిపరేషన్స్ అయిపోయి. ఫస్ట్ ఆల్రెడీ దీనిలోకి ఏంటంటే మనకి ఇందులో ఇంపార్టెంట్ది ఏంటంటే శాండ్మేయర్ రియాక్షన్ అనమాట. శాండ్మేయర్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఎక్కడైనా అప్లికేషన్ టైప్లో అడగొచ్చు, 8 మార్క్స్ క్వశ్చన్ దగ్గర కూడా వస్తుంది. దీంతోపాటు మనకి ఈ ప్రిపరేషన్లోకి వచ్చేసరికి మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఒకటి, అది కూడా మనకి రావచ్చు. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఆల్కీన్స్. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినటువంటి మనకి అరైల్ డయాజోనియం సాల్ట్స్ కాకుండా దాంట్లోకి వచ్చేసరికి మనకి ఇంతకుముందు చెప్పాము వాటిలోనే ఉన్నటువంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ కాకుండా ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అంటే ఫ్రీ రాడికల్ హ్యాలోజినేషన్ రియాక్షన్స్ కూడా ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అనమాట. అయితే దీని తర్వాత మనకు అందులో ఉన్నటువంటి నేమ్డ్ రియాక్షన్స్ ఇంకొక 2 ఉండిపోయి. అదేంటంటే ఒకటోది ఫిన్కల్స్టైన్ అంటే దాన్ని ఏంటంటామంటే ఎక్స్చేంజ్ ఆఫ్ హ్యాలోజన్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ హ్యాలోజన్స్ అంటే హ్యాలోజన్ మార్పిడి ద్వారా, హ్యాలోజన్లు మార్పిడి ద్వారా అంటాం. అందులో ఫస్ట్ది ఏంటంటే ఫిన్కల్స్టైన్ రియాక్షన్ అంటాము. ఇక్కడ ఫిన్కల్స్టైన్ రియాక్షన్కి వచ్చేసరికి ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకొని సోడియం అయోడైడ్తో రియాక్షన్ జరిపేటప్పుడు మనకి ఇక్కడ హ్యాలోజన్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ అయోడిన్ ఇక్కడికి వెళ్తుంది, హ్యాలోజన్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆల్కైల్ అయోడైడ్ ఫామ్ అవుతూ సోడియం హ్యాలైడ్ రిమూవ్ అవుతుంది. అయితే మరి ఇక్కడ సోడియం అయోడైడ్ ఎందుకు తీసుకున్నాము, సోడియం హ్యాలైడ్, సోడియం క్లోరైడ్ ఏవైనా అంటే సోడియం క్లోరైడ్, సోడియం బ్రోమైడ్ ఏవైనా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ సోడియం క్లోరైడ్ కానీ సోడియం బ్రోమైడ్ కానీ తీసుకుంటే అవి ప్రిస్పిరేట్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి మనం ఇక్కడ ఎక్కువగా సోడియం అయోడైడ్ని యూజ్ చేస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ ఎక్స్చేంజ్ అంటే హ్యాలోజన్స్ అనమాట ఎక్స్చేంజ్ అయ్యాయి. కాబట్టి ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ రియాక్టింగ్ విత్ సోడియం అయోడైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ అయోడైడ్ అండ్ రిమూవల్ ఆఫ్ సోడియం హ్యాలైడ్. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఫిన్కల్స్టైన్ రియాక్షన్. ఫిన్కల్స్టైన్ రియాక్షన్లో హ్యాలోజన్స్ అనమాట ఎక్స్చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసరికి స్వాట్స్ రియాక్షన్లోకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ బ్రోమైడ్ తీసుకొని ఆల్కైల్ హ్యాలైడ్ ఏదైనా తీసుకోవచ్చు. మిథైల్ బ్రోమైడ్ తీసుకొని సిల్వర్ ఫ్లోరైడ్ సిల్వర్ ఫ్లోరైడ్ తీసుకోవచ్చు, మెథిలిక్ ఫ్లోరైడ్ తీసుకోవచ్చు, లేకపోతే స్టిబియం ఫ్లోరైడ్ తీసుకోవచ్చు, కోబాల్ట్ ఫ్లోరైడ్ తీసుకోవచ్చు. ఏదైనా ఫ్లోరైడ్ కాంపౌండ్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఈ ఫ్లోరిన్ ఎక్కడికి ఎక్స్చేంజ్ అయితే బ్రోమిన్ ఎక్కడికి ఎక్స్చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, CH3F మిథైల్ ఫ్లోరైడ్, నెక్స్ట్ సిల్వర్ బ్రోమైడ్ ప్రిస్పిరేట్ అనమాట ఫామ్ అవుతుంది అనమాట. మనకి ఇది స్వాట్స్ రియాక్షన్. కాబట్టి దీన్ని ఏం చెప్పచ్చు,
methyl bromide alkyl bromide on reacting with sodium silver fluoride to form methyl fluoride and removal of silver chloride silver bromide precipitate. మనం ఇక్కడ సిల్వర్ ఫ్లోరైడ్ అయినా తీసుకోవచ్చు చెప్పాము, మెర్క్యూరిక్ ఫ్లోరైడ్ అయినా, స్టీబియం ఫ్లోరైడ్ అయినా, కోబాల్ట్ ఫ్లోరైడ్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి దీన్ని ఏమంటామంటే స్వాట్స్ రియాక్షన్ అంటాం. మనకి ఇక్కడ హాలోజన్ ఎక్స్చేంజ్లోకి వచ్చేసరికి ఫెనికల్స్టైన్ స్వాట్స్. మనకి ఇందులో మెయిన్ మనం చెప్పాము ఈ ప్రిపరేషన్లో ఫస్ట్ రియాక్షన్ ఆల్రెడీ చెప్పాము. ఫస్ట్ దీనిలో మనకి ఈ ప్రిపరేషన్ తీసుకునేటప్పుడు అందులో మనకి ఈ హ్యాలో ఆల్కేలు హ్యాలో ఎరిన్ యొక్క ప్రిపరేషన్లో మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ది మనకి మోస్ట్ ఇంపార్టెంట్కి వచ్చేసరికి మనకి శాండ్ మేయర్ ఒకటి ఇంపార్టెంటు. శాండ్ మేయర్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగింది ఎక్కువగా శాండ్ మేయర్ అన్నీ అడగచ్చు. అందులో నెక్స్ట్ దీని తర్వాత నేముడ్ రియాక్షన్ అనమాట. నెక్స్ట్ ఈ ఫెనికల్స్టైన్ రియాక్షన్ ఒకటి, స్వాట్స్ రియాక్షన్ ఒకటి, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత ఇంకా మనకి వీటి యొక్క ప్రాపర్టీస్లోకి వచ్చేసరికి నేముడ్ రియాక్షన్ ఉన్నాయి, ఉడ్జ్ రియాక్షన్, ఉడ్జ్ ఫిట్టిక్ రియాక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి టాపిక్లో మనకి ప్రిపరేషన్లోకి వచ్చేసరికి 6 టైప్ ఆఫ్ ప్రిపరేషన్స్ చెప్పామన్నమాట. ఇవి మనకి ఈరోజు ఉన్నటువంటి హ్యాలో ఆల్కేలు హ్యాలో ఎరిన్ యొక్క ప్రిపరేషన్. నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి ప్రాపర్టీస్ చూద్దాం. నమస్తే, బాయ్.